ఇదంతా బాడీ చూపించిన, ఇదంతా బాడీ అంటే కింద పూలు అనమాట. ఓకే, హాఫ్ ఆఫ్ వర్క్ అంటారు కదండి, హాఫ్ ఆఫ్ సారీ లాగా. ఇది బార్డర్ అనమాట, ఇలా కుట్టాను. మరో విషయం ఏం చెప్తున్నాండి, వాషింగ్ మిషన్ లో వేసి కూడా వాష్ చేశానండి ఇది. ఓకే, సో అంత గట్టిగా ఉందన్నమాట స్టిచ్. మన చేతితో కుట్టుకుంటే అదే అండి, వాషింగ్ మిషన్ లో పడేసినా ఇంకేం ఒక్కటి కూడా ఊడలేదు, పాడలేదు, అసలు ఎక్కడ ఊడిపోయిన క్వశ్చన్ లేదనమాట. అయ్యేది అయినా కూడా ఏం పాడాలి. స్టిచ్ 2-3 వాషెస్ తర్వాత కూడా ఈ చిప్స్ అన్ని కూడా ఇంకా చకచకా మెరుస్తున్నాయండి. అందుకే అన్నారు మనం చేతితో కుట్టుకున్నంత స్ట్రాంగ్ గా ఏది ఉండదని చెప్తున్నారు లక్ష్మి గారు. కానీ వర్క్ అంతా కూడా ఎంత నీట్ గా ఉందంటే ఏనండి, దగ్గరగానే పెట్టారు. చిప్స్ ఎక్కువ దూరంగా పెట్టలేదు, కానీ ఏ ఫ్లవర్ కలర్ ఉంటే ఆ ఫ్లవర్ కవర్ అవుట్ లైన్ తోనే చిప్స్ పెట్టారు. ఇక్కడ పింక్ లాగా షేడ్ వచ్చిందండి, ఫ్లవర్ కి పింక్ చిప్సే పెట్టారు. అలాగే ఇక్కడ వైలెట్ కలర్ లో కనపడుతుందండి ఫ్లవర్ లీవ్స్ అంతా కూడా. ఈ లీవ్స్ అంతా కూడా బ్లూ అండ్ వైలెట్ కలర్ లాగా వచ్చినటువంటి మల్టీ కలర్ చిప్స్ పెట్టారు. సో మొత్తానికి వర్క్ అంతా కూడా చాలా నీట్ గా, సోబర్ గా, చాలా అందంగా కనబడుతుందండి. శారీని చూస్తుంటేనే బావు ఇలాంటి వర్క్ ఉన్న శారీ మనకు కూడా ఒకటి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. సో లక్ష్మి గారు మా సఖులందరికీ కూడా మంచి వర్క్ ని పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ETV2 సఖి యూనిట్ అందరికీ నా ధన్యవాదాలండి. ఓకే సఖులు, చూసారు కదా రన్నింగ్ స్టిచ్ తో అందమైన శారీని ఎలా డిజైన్ చేసుకోవాలో. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే స్టార్ట్ చేయండి, అందమైన శారీని మీ సొంతం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం.